4,000 కోట్ల ఐడిపిఎల్ భూములు కృష్ణార్పణం. 4,000 కోట్ల ఐడిపిఎల్ భూములు కృష్ణార్పణం అట. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడాబాబులపై ఆరోపణలు. తనకు అడ్డొస్తే టిప్పర్తో తొక్కించేస్తానంటూ ఎమ్మెల్యే బెదిరించారని ఉద్యోగుల ఆవేదన. ఐడిపిఎల్ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి 902 ఎకరాల్లో ఇప్పటికే 150 ఎకరాలు స్వాహా. ఐడిపిఎల్ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 902 ఎకరాల్లో 150 ఎకరాలు స్వాహాట. ఎన్ని ఫిర్యాదులు చేసినా కదలని అధికారులు. ఇంత జరుగుతున్నా పట్టించుకుని కేంద్రం. ఆక్రమణల పాలవుతున్న ఖరీదైన భూములపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. మొన్న జాగృతి అధ్యక్షురాలు కూకట్పల్లి పోయి అక్కడ మాధవర కృష్ణారావు సంబంధించినటువంటి భూ కబ్జాలపైన చాలా పెద్ద ఎత్తున మాట్లాడింది. సో ఇప్పుడు చూస్తే 4,000 కోట్ల భూములకు సంబంధించినటువంటి భూములను కబ్జా చేసిందట ఎవరు? మాధవర కృష్ణారావు. మరి కవిత చెప్పింది దానిలో వాస్తవం ఉన్నది కదా. సో ఇక్కడ చూడండి, కృష్ణారావు అవినీతిని ఆధారాలతో బయటపెడతాం, నాపై వ్యక్తిగత ఆరోపణలు ఆయన అసహనానికి నిదర్శనం, ఆయన ఆరోపణలకు ఆధారాలతో సమాధానం ఇస్తా జాగృతి అధ్యక్షురాలు కవిత అంటూ చూస్తా ఉన్నాం కదా. సో ఇక్కడ ఫస్ట్ దీని గురించి మొత్తం చదివిన తర్వాత మిగతా అంశాల గురించి నేను మాట్లాడతాను మిత్రులారా. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. రాజధాని హైదరాబాద్ దేశానికే ఫార్మా క్యాపిటల్ గా ఎదగడానికి మూలమైనటువంటి ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ భూములు కబ్జాకు గురవుతున్నాయి. సో విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఔషధ ఉత్పత్తి పరిశ్రమకు ఊతమిచ్చే ఉద్దేశంతో కేంద్రం ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమకు రాష్ట్ర సర్కారు ఇచ్చినటువంటి భూములను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడాబాబులు కలిసి స్వాహా చేస్తున్నారని ఆ సంస్థ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పేదలను ముందు పెట్టి ఆ భూములను ఆక్రమించి విక్రయిస్తున్నారని, రియల్టర్లకు అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆవేదన వెలిబుస్తున్నారు. అయ్యా, ఐడిపిఎల్ భూములు కబ్జాకు గురవుతున్నాయి, వాటిని కాపాడండి అంటూ రెవెన్యూ అధికారుల నుంచి కలెక్టర్ దాకా, స్థానిక పోలీసుల నుంచి డీజీపీ దాకా ఎంతో మందికి సంస్థ ఉద్యోగుల నుంచి కేంద్ర అధికారుల దాకా ఎన్నో ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని వాపోతున్నారు. 1961లో కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఏర్పడినటువంటి ఐడిపిఎల్ కు మూసాపేట, బాల్నగర్, కుక్కట్పల్లి, కుత్బులాపూర్ మండలాలకు సంబంధించినటువంటి ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే 100% మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈరోజు ఐడిపిఎల్ భూములు 902 ఎకరాలను కబ్జా పెట్టి 4,000 కోట్ల భూ స్కామ్ అట. అంటే అందులో 150 ఎకరాలు కబ్జా చేయడం జరిగిందట. ఎవరు? ఈ మాధవరం కృష్ణారావు వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు పేదవాళ్ళకు విక్రయిస్తుందని చెప్పేసి ఆ 150 ఎకరాలు స్వాహా చేసిరట. దాదాపు 4,000 కోట్ల స్కామ్. దానిపైన కవిత మాట్లాడితే ఎవరు? ఈ మాధవరం కృష్ణారావు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు ఆమె పిల్లాన్ని కూడా చూడకుండా, ఆమె ఒక నాయకురాలను చూడకుండా, ఒక స్త్రీ అని చూడకుండా ఈరోజు కేటీఆర్ మాట్లాడిస్తున్నట్టుగా కనబడతా ఉంది. సొంత కుటుంబ సభ్యులపైనే ఇంత పెద్ద మాట్లాడుతూ ఉంటే కేటీఆర్ ఏం బిక్తున్నట్టు నాకు అర్థం కాదు. సొంత చెల్లెనే ఇంత దారుణంగా తిట్టిస్తున్నాడంటే వాడు మనిషేనా? కేటీఆర్ అంటాడు సొంత చెల్లెనే తిట్టిస్తుంది కదా. ఎంత దుర్మార్గం ఒకసారి చూడండి, ఒకసారి ఇంత దారుణంగా ఉంటుంది ఎక్కడన్నా. సో భూ కబ్జాదారుడు వాడు దొంగ, పెద్ద దొంగ. సో ఆమె హుందాగా మాట్లాడింది, హుందాగా విమర్శలు చేసింది. హుందాగా విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శలకు మీరు కూడా ప్రతి విమర్శ చేయొచ్చు, సబ్జెక్ట్ ప్రకారం చేయొచ్చు. ఆమె భూ కబ్జా గురించి మాట్లాడినప్పుడు దాని గురించి మీరు మాట్లాడండి. నేను చేయలేదు, ఎక్కడ వేసినా నిరూపించాలి అని చెప్పి మాట్లాడాలి. కానీ ఇష్టారీతిన ఒక స్త్రీ అని చూడకుండా ఎంత దారుణంగా, రేపు నీ భార్యనో నీ బిడ్డలనో కుక్క అని ఇంకా రకరకాలుగా అంటే నీ పరిస్థితి ఏంద్రమే నాకు అర్థం కాదు. నువ్వు ఎమ్మెల్యేవా? ఇదో బతుకా? ఇట్లాంటి వాళ్ళు తెలంగాణలో తయారైందంటే నిజంగా చాలా దారుణం. సో దాదాపు ఇలా ఇప్పటికే 150 ఎకరాలు కబ్జా గురై చేతులు మారినట్టు సమాచారం. వాటి విలువ దాదాపు 4,000 కోట్ల దాకా ఉంటుందని అంచనా. 902 ఎకరాల్లో 150 ఎకరాలు ఏంది ఎవరికి దొరికిన భూమిని వారు కబ్జా చేసి నకిలీ పత్రాలతో అమ్మేసినట్టు తెలుస్తుంది. ఇలా ఇప్పటికే 150 ఎకరాలు కబ్జా గురై చేతులు మారినట్టు సమాచారం. ఇంత దోపిడీ చేసిన తర్వాత వాళ్ళు ఇక ఏం చేస్తారు? 4,000 కోట్ల ఆస్తి వచ్చిన తర్వాత ఏమంటే మా అంటే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు పెడతారు కావచ్చు. 4,000 కోట్లు వచ్చినాక ఎలక్షన్స్లో 200 కోట్లు, 300 కోట్లు పెట్టడం తప్పే ఉన్నది. గంత దూసుకున్నాక ఇంత దుర్మార్గులు తయారైనారు తెలంగాణలో. ఈ దందాలో ఐడిపిఎల్కి చెందిన కొంతమంది ఉన్నత ఉద్యోగుల పాత్ర కూడా ఉందని సమాచారం. పైకి ఆ భూముల్ని కాపాడుతూ నటిస్తూ లోపల మాత్రం కబ్జాదారులతో లోపాయకారి ఒప్పందాలు చేసుకుని వారు కూడా లాభపడుతున్నట్టు తెలిసింది. ఈ కబ్జాలు విక్రయాల గురించి తెలిసిన ఆ భూములను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం స్పందించకపోవడం, పరిశ్రమను మూసివేసిన కేంద్రం భూములను కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఆనవాళ్లు చెరిపేస్తూ ఐడిపిఎల్ భూములను కబ్జా చేస్తున్న వారు ఆ భూముల్లో కొత్తగా రోడ్లు వేయించడం, డ్రైనేజీలు నిర్మించడం వంటి పనులు చేస్తున్నారు. అక్కడ అసలు పాత ఆనవాళ్ళవి కనబడకుండా చెరిపేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట. ఈ క్రమంలో వారు రైల్వే శాఖ నిర్మించిన ట్రాక్లు సైతం లేకుండా చేయడం గమనార్హం. పరిశ్రమలో
తయారు చేసిన ఔషధాలు ఇతర ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో సనత్నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఐడిపిఎల్ పరిశ్రమ వరకు రైల్వే శాఖ ఒక ట్రాక్ వేసింది. కానీ ఇప్పుడు అక్కడ నివాస గృహాలు తప్ప ట్రాక్ ఆనవాళ్లే లేవు. ఇటీవల గూడ్స్ బోగిల పార్కింగ్ ఐడిపిఎల్ ట్రాక్ ను ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలని భావించి పరిశీలనకు వచ్చిన రైల్వే శాఖ అధికారులు అక్కడ అసలు ట్రాకే కనిపించక బిత్తరపోయారు. ప్రస్తుతం ఆ ట్రాక్ ఉన్న ప్రాంతంలో ఓ కాలనీ ఏర్పడింది. ట్రాక్ మీద సీసీ రోడ్లు వచ్చేసాయి. ఇక్కడ సుమారు 80 ఎకరాల దాకా భూమి అన్యక్రాంతం అయి ఉంటుందని ఐడిపిఎల్ ఉద్యోగులు చెబుతున్నారంటూ చూస్తాం. ఈ ప్రాంతంలో ఉన్న ఐడిపిఎల్ భూములను 2019 నుంచి ఎమ్మెల్యేనే దగ్గరుండి కబ్జా చేసి అమ్మకానికి పెట్టారని ఉద్యోగులు చెబుతున్నారు. అడ్డుకునేందుకు వెళ్తే టిప్పర్తో తొక్కి చంపించేస్తారంటూ ఆయన హెచ్చరించారని ఆరోపిస్తున్నారు. అలాగే బాలనగర్ డిమార్ట్ వెనుక సబ్ స్టేషన్ అనుకునే ఐడిపిఎల్ భూమి ఉంది. అక్కడ 20 ఎకరాలు కబ్జా చేసి రియల్టర్ కట్టబెట్టినట్టు సమాచారం. సో ఎన్ని లేఖలు రాస్తారు చూడండి. ఐడిపిఎల్ భూములు కాపాడాలని కోరుతూ ఫిర్యాదులు అందిన అధికారులు స్పందించలేదట. సో కబ్జాదారులు ప్రైవేట్ సర్వేలతో కలిసి భూములు పంచుకుంటున్నారని తెలుపుతూ 2017 జూన్ 3న కలెక్టర్ ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కథమే. ఐడిపిఎల్ భూముల ఆక్రమణదారుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశు పంత్ 2017 అక్టోబర్ 20న అప్పటి కలెక్టర్ ఎంవి రెడ్డికి లేఖ రాశారు. 100 కోట్ల భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంటూ ఐడిపిఎల్ అధికారులు 2018-15 పోలీస్ కమిషన్ లేఖ రాశారు. ఇట్లా లేఖలు ఎన్ని రాసినా కానీ దాదాపు 10-15 లెక్కలు రాసినట్టు తెలుస్తూ ఉంది అన్ని అధికారులకి. ఇంతవరకు ఐడిపిఎల్ భూముల పైన విచారణ జరగలేదు. దానిపైన కనీసమైన చర్యలు కూడా తీసుకోలేదు. సో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఉన్నది బీఆర్ఎస్ లో, మరి ఇప్పుడు 4000 కోట్ల స్కామ్ చేసినప్పుడు ఆయన పైన కేసులు పెట్టి ఆ ఎమ్మెల్యే అరెస్ట్ చేయాలి కదా. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? కవిత బయటకు వచ్చి చెప్పేవారు కూడా ఆ భూములకు సంబంధించి తెలియలే అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టో తెలియట్లేదు. సో ఇక్కడ చూడండి ఒకసారి. కృష్ణారావు అవినీతిని బయట పెడతా, నాపై వ్యక్తిగత ఆరోపణలు, ఆయనలోని ఫ్రస్ట్రేషన్ కు నిదర్శనం, ఆరోపణలకు ఆధారాలతో సమాధానం ఇస్తా అంటూ కవిత మాట్లాడుతోంది. సో మొత్తానికైతే కూకట్పల్లిలో 15 ఏళ్ళుగా ఉన్న సమస్యలే తాను ప్రస్తావించాలని చెప్పారు. కృష్ణారావు మాటలకు తానేమి బాధపడడం లేదని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయినపల్లి రామన్నకుంట చెరువు, బోయినపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆమె గురువారం సందర్శించారు. అనంతరం మనోవికాస్ నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ సందర్శించి దివ్యాంగ విద్యార్థులతో ముచ్చటించారంటూ చూస్తా ఉన్నాం. సో 100% కేటీఆర్ కు నిజంగా విలువలు ఉంటే, నిజంగా సంస్కారం ఉంటే, నిజంగా కేసీఆర్ బ్లడ్ తెలంగాణ రక్తం ఆయనలో ఉంటే, నిజంగా కవిత మీ రక్తం పంచుకొని పుట్టింది అనుకుంటే 100% మాధవరం కృష్ణారావు మాటలని మీరు ఖండిస్తున్నారా లేదా చెప్పండి. ఒకవేళ ఖండించకపోతే మాధవరం కృష్ణారావు ఆ పార్టీని సస్పెండ్ చేయండి, చూద్దాం. కనీసం అది ఉండదు, ఏముండదు. ఎంత దుర్మార్గం. సొంత చెల్లెను తిట్టిస్తున్నట్టే కనబడతా ఉంది కేటీఆర్. సొంత చెల్లెను తిట్టిస్తావా రవి? నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గమా? చీ 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 చీ. నేనైతే ఎక్కడ చూడలే. పాదవుల కంటే బంధాలు బంధుత్వాలు ముఖ్యంగా రవి. ఏం మనుషులో ఏందో అర్థం కాని పరిస్థితి. విలువలు లేని మనుషులు తయారయ్యారు తెలంగాణలో.